సో ఇక్కడ నిన్నటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 persons ఇంక్రీజెస్ బై 2.5 kgs వెన్ ఎ న్యూ పర్సన్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ వెయింగ్ 65 kgs. వాట్ మైట్ బీ ద వెయిట్ ఆఫ్ ద న్యూ పర్సన్ అన్నాడు అనమాట. నేను యావరేజ్ ఆఫ్ 8 persons ఎక్స్ అనుకుంటాను. సో 8 personsలో 7 persons కామన్గా ఉంటారు, ప్లస్ ఇంకొక పర్సన్ వెయిట్ ఎంత 65 kgs బై 8 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. సో 7 persons ప్లస్ 65 kgs ఈజ్ ఈక్వల్ టు 8x అనమాట. సో టోటల్ వెయిట్ ఆఫ్ 7 persons ఈజ్ ఈక్వల్ టు 8x మైనస్ 65 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వాడు ఏమన్నాడు, కొత్త పర్సన్ ఒక అతన్ని జాయిన్ చేశాడు అన్నాడు. కొత్త పర్సన్ P1 అనుకో, 7 persons ప్లస్ కొత్త పర్సన్ P1 బై టోటల్ 8 persons ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2.5 అనమాట. అంటే 2.5 kgs వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 7 persons ప్లస్ కొత్త పర్సన్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 2.5 ఇంటూ 8 ఎంత 20 అనమాట. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 7 persons, ఇక్కడ ఈక్వేషన్ బట్టి 7 personsని మనం 8x మైనస్ 65గా రాసుకోవచ్చా. సో ఇక్కడ 8x మైనస్ 65 ప్లస్ కొత్త పర్సన్ 1 ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 20 అనమాట. సో ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ టు 8x ప్లస్ 20, ఇదంతా మనకి అవుట్ సైడ్ వెళ్తే మైనస్ 8x ప్లస్ 65 అవుతుంది అనమాట. 8x క్యాన్సిల్ అయిపోతే కొత్త పర్సన్ వెయిట్ ఎంత 20 ప్లస్ 65 అంటే 85 kgs కొత్త పర్సన్ వెయిట్ అనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ మీకు నీట్గా అర్థం అవ్వడానికి వేసాను, కానీ మీరు ఈజీగా సింపుల్గా స్టెప్స్తో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. లెంతీ ప్రాసెస్ కాకుండా సింపుల్గా వచ్చేస్తుంది కాన్సెప్చువల్ వైజ్గా మీరు అర్థం చేసుకుంటే. క్వశ్చన్ వచ్చేసి ద మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ వాస్ 36. ఇట్ వాస్ ఫౌండ్ లేటర్ దట్ అన్ అబ్జర్వేషన్ 48 వాస్ రాంగ్లీ టేకెన్ యాజ్ 23. ద కరెక్టెడ్ మీన్ ఈజ్ అని అన్నాడు అనమాట. ఈ క్వశ్చన్ అనేది మీరు సాల్వ్ చేసి ఆన్సర్ నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో ఇది ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.